నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్. ఆక్లాండ్లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం. వస్త్రాలపై జీఎస్టీ పెంపును వాయిదా వేసిన కేంద్రం. రాష్ట్రాల అభ్యంతరాలను కమిటీకి పంపిస్తామన్న నిర్మలా సీతారామన్. పాదరక్షలపై పెరిగిన జీఎస్టీ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడి. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు పెంచాలని రాష్ట్రాలకు సూచన. నల్గొండలో ఐటీ హబ్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. త్వరలో మహబూబ్ నగర్, నిజామాబాద్ ఐటీ హబ్లను ప్రారంభిస్తామని వెల్లడి. పిల్లల వ్యాక్సిన్లకు రేపటి నుంచి కోవిన్ పోర్టల్లో పేర్ల నమోదు ప్రారంభం. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకాలకు ఏర్పాట్లు. ఆసియా కప్ అందుకున్న భారత్ అండర్-19 జట్టు ఫైనల్లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు చూసినట్లయితే 2021కు వీడ్కోలు పలుకుతూ 2022కు స్వాగతం పలకటానికి యావత్ భారతావని సమాయత్తమైంది. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న వేళ దేశంలోని అన్ని ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటున్నాయి. హైదరాబాద్లో పలు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో 2022 నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్ 2022కు స్వాగతం పలికిన తొలి దేశంగా నిలిచింది. ఆక్లాండ్ నగరం అన్ని దేశాల కంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇక ఆస్ట్రేలియాను న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. సిడ్నీ హార్బర్ వద్ద బాణసంచా వెలుగులు హైలైట్గా నిలిచాయి. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. చాలా దేశాల్లో ఆంక్షల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2022లో ప్రజలు ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని, వారి ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. సమ్మిళిత, సుస్థిర, ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వంటి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. 15 ఏళ్లు దాటిన వారు జనవరి 3 నుంచి, ఫ్రంట్లైన్ వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారు జనవరి 10 నుంచి వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. 2022లో కూడా కష్టాలను అధిగమిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీఎం తెలిపారు. అన్ని వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లు, బార్లలో వేడుకల సమయాన్ని పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు స్పందిస్తూ నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశంపై పోలీసులు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారని పేర్కొంది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. వస్త్రాలపై జీఎస్టీ రేటు పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్న 5% జీఎస్టీని యథాతథంగా కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ మండలి 46వ సమావేశం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ అయింది. ఈ సమావేశానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణకు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జీఎస్టీ మండలికి నివేదిక సమర్పించింది. జీఎస్టీ స్లాబ్లపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను వెల్లడించారు. వస్త్రాలపై జీఎస్టీని 5 నుంచి 12% పెంపుపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు చెప్పారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ రేటు అంశాన్ని ట్యాక్స్ రేట్ రేషనలైజేషన్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా కమిటీ నివేదికను సమర్పిస్తుందన్నారు. జీఎస్టీలో లేని కొన్ని వస్తువులను వస్తుసేవల పన్నుల పరిధిలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కాగా వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేయటాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలియజేశారు. This discussion in this emergency meet. One, it will go to that rate rationalization committee to also include textile in their review and submit a report by February, which I agreed to have it circulated to all the ministers, and post that to hold either end February or sometime in March, post that report coming, a council meeting in which the committee's recommendations and committee's report itself be discussed. ఆదాయపు పన్ను రిటర్నులు ఐటీఆర్ దాఖలు గడువును పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏమీ తమ పరిశీలనలో లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 5.62 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయన్నారు. ఈ ఒక్కరోజు 20 లక్షల మంది రిటర్నులు సమర్పించారన్నారు. ఈ ఏడాది 60 లక్షల అదనపు రిటర్నులు దాఖలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఐటీఆర్ దాఖలకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చింది. If people are claiming this, I don't know for what reason are they claiming it. My return filing, I should also tell you how does it compare with the last year. Last year on 30th of December, 4.83 crore returns were filed. This year, 5.43 returns have been filed. So 60 lakh more returns have been filed on the same day as compared to last year, when the last year also the closing date was the same. And by 31/12/20, it was 4.93, that is last year. And by now, as I've already told you, we have crossed a figure of 5.62 crores. And I expect another at least 20 to 25 lakh returns to come by 12 in the night. And I think the figures that we are anticipating would have come, and the return filing is going on very smoothly. There is absolutely no proposal to extend the date. And I'm sure through this message, the other people also would now be filing their returns. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి.
డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ సంయుక్తంగా రాష్ట్రాలకు లేఖ రాశారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించడం, వారితో కాంటాక్ట్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను పెంచేందుకు గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అవి 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు ఇళ్లలోనే స్వయంగా కోవిడ్ టెస్టులు చేసుకునేందుకు అవసరమైన కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టెస్టింగ్ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కూడా ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్రాలకు రాజేష్ భూషణ్, డాక్టర్ బలరాం భార్గవ సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 కోట్ల మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు 20,000 కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ చేస్తారు. పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున బదిలీ చేస్తున్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేయబడతాయి. ఇప్పటి వరకు 1,60,000 కోట్ల రూపాయలకు పైగా రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. అలాగే దాదాపు 351 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు 14 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఈక్విటీ గ్రాంట్ను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. దీని ద్వారా 1,24,000 మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సందర్భంగా ప్రధాని రైతులతో సంభాషిస్తారు. కాగా రాష్ట్రంలో పీఎం కిసాన్ నిధుల చెల్లింపుకు 4,700 పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పోస్టల్ మైక్రో ఏటీఎంల ద్వారా కూడా నగదు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల ఆమోదం పొందిన నార్కోటిక్స్ ఎన్నికల సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ 2 బిల్లులు చట్టంగా మారితే గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నకిలీ ఓటర్ల కట్టడికి ఓటర్ గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేలా ఎన్నికల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు ముందుకు తెచ్చింది. దీన్ని ఉభయ సభలు మూజువాని ఓటుతో ఆమోదించాయి. ఇది చట్టరూపం తీసుకుంటే ఇక నుంచి ఎవరైనా ఒకచోట మాత్రమే ఓటరుగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ అభిప్రాయపడింది. 2021లో ఆకాశవాణి, దూరదర్శన్కు ప్రజాదరణ గణనీయంగా పెరిగినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలియజేసింది. ఈ ఏడాది మొత్తం 190 దేశాల్లో ఏఐఆర్, డీడీలకు సంబంధించిన 185 యూట్యూబ్ ఛానళ్లకు బిలియన్ మందికి పైగా వీక్షించారు. ఆకాశవాణి, దూరదర్శన్లను 94 మిలియన్ గంటల పాటు వీక్షించారు. ప్రసార భారతికి చెందిన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా 214 మిలియన్ల మంది చూశారు. 190 దేశాల్లో ఈ యాప్కు ప్రాచుర్యం లభించింది. దూరదర్శన్ ఛానళ్లను 680 మిలియన్ల మంది ఈ ఛానళ్లను వీక్షించినట్లు పేర్కొంది. కోవిడ్ కష్టకాలంలో ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రజలకు మరింత చేరువయ్యాయి. కోవిడ్పై అవగాహన సందేశాలు, వైద్యులతో ఉచిత సలహాలు, సంప్రదింపులు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలను ఆకాశవాణి, దూరదర్శన్ దేశంలోని చివరి వ్యక్తి వరకు చేర్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సమస్యలపై గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం హడావుడిగా జీవోను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ జీవో జూనియర్లు, సీనియర్ల మధ్య గొడవలు పెట్టేలా ఉందన్నారు. తమకు అనుకూలమైన వారిని బదిలీ చేసుకునేలా జీవోలో క్లాజ్ పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు
వారికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, తెలుసుకోవాలన్న ఆలోచన వారికి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు వారికి స్పష్టం చేయడం జరిగింది, పూర్తిగా వివరించడం జరిగింది. 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చి 41 నెలలైంది. ఆ సమయంలోనే 36 నెలల లోపల 36 మంత్స్ లోపల వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి ఆ రోజు గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికి 41 నెలలు అయిపోయింది. ఇన్ని రోజులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజే ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు, ఆలోచించేవారు. బాదరగా ఏమీ చెప్పపెట్టకుండా, కనీసం చర్చించకుండా, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా, వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం తీసుకొని ఒక్క రోజులనే ఆప్షన్స్ ఇవ్వాలనడం, ఒక్క రోజులనే అభ్యంతరాలు చెప్పాలనడం, కనీసం అభ్యంతరాలను పట్టించుకోకుండా సీనియారిటీ పేరుతో ఇవాళ సీనియారిటీ లిస్టే గవర్నమెంట్ దగ్గర లేదు, సరిగా లేదు. మొత్తం తప్పుడు జరిగే సీనియర్ లిస్ట్ అంతా కూడా సీనియర్స్ కు జూనియర్స్ మధ్య కొట్లాట పెట్టించడం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే దానికి స్థానికత కోసం. దానికి తూట్లు పడిచి వాళ్ళ ఉద్యోగుల ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీని విస్తరించడంలో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఐటీ హబ్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహ భవనాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 75,000 చదరపు అడుగుల్లో ఏర్పాటు కానున్న ఐటీ హబ్లో 15 కంపెనీల ద్వారా 1,600 ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఖమ్మం, కరీంనగర్లలో ఐటీ హబ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, త్వరలో మహబూబ్ నగర్, నిజామాబాద్లో ఐటీ హబ్లు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరలో నల్గొండలో ఐటీ హబ్ పూర్తి చేస్తామన్నారు. నల్గొండకు 5 బస్తీ దవాఖానాలను మంజూరు చేశారు. రానున్న రోజుల్లో రోడ్లు, జంక్షన్లను సుందరీకరించి నల్గొండ ముఖ చిత్రాన్ని మారుస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమ్మిళితమైన అభివృద్ధి, అంటే ఎవరిని విడిచిపెట్టకుండా అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను సమదృష్టితో, సమతుల్యతతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అంతటా కూడా నాయకత్వం ఉన్నది. కానీ ఎక్కడా కూడా ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి మాత్రం లేదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. దీంతో పాటు ఐటీ అంటే కేవలం కొలువుల కోసం ప్లగ్ అండ్ ప్లే బిల్డింగ్ కట్టడమే కాదు, ఇక్కడే పిల్లలకి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ పేరిట ఇదే బిల్డింగ్ లో ఒక సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఇక్కడ చదువుకునే పిల్లలు కొంత నైపుణ్య శిక్షణ పొంది వారేమైనా, ఎందుకంటే చాలా మంది మన పిల్లలకి సబ్జెక్ట్ ఉంటుంది, చదువుతారు మంచిగా, కానీ చెప్పలేకపోతారు, ప్రజెంటేషన్ రాదు. తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఉంటారు, సడన్ గా ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ చేయాలంటే కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళందరికీ ఆ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకే టాస్క్ పేరిట ఒక సెంటర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు టీ హబ్ పేరిట హైదరాబాద్ లో ఇప్పటికే నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేదానికి ఒక సెంటర్ పెట్టున్నాం. మరి నల్గొండ పిల్లలకు కూడా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉండాలి. అందుకే ఇదే ఐటీ హబ్ లో టాస్క్ సెంటర్ తో పాటు టీ హబ్ యొక్క స్థానిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఇక్కడి పిల్లలు కేవలం మేము ఇతరుల దగ్గర ఉద్యోగాలు చేయడమే కాదు, మేమే అవసరమైతే ఒక కొత్త ప్రోడక్ట్నో, ఒక కొత్త సర్వీస్నో బ్రహ్మాండంగా తయారు చేయాలి అనుకుంటే వారికి ఊతమిచ్చే విధంగా వారి కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి, నవీన ఆవిష్కరణలు ప్రోత్సహించేదానికి కూడా నల్లగొండను కేంద్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
తెలంగాణలో విజయ డైరీ పాల ధరలు పెరిగాయి. లీటర్ టోన్ మిల్క్పై ₹2 చొప్పున పెంచుతున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ వెల్లడించింది. లీటర్ హోల్ మిల్క్పై ₹4 పెంచింది. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచినట్లు విజయ డైరీ సంస్థ తెలిపింది. వినియోగదారులు సహకరించాలని సంస్థ కోరింది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ను రేపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభిస్తారు. కోవిడ్ నిబంధనల మధ్య నుమాయిష్లో ఈసారి 1500 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో 15 ఏళ్లు దాటిన పిల్లలకు కోవిడ్ టీకా పంపిణీకి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను రేపటి నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. అర్హత కలిగిన వారు స్వయంగా PHCల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 25న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే కోవిడ్ హాని ఎక్కువగా ఉన్న వయోజనులకు ముందు జాగ్రత్తగా ప్రికాషన్ డోసు జనవరి 10 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 150,66,00,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం అందించింది. దాదాపు 16,94,00,000 ఉపయోగించని వ్యాక్సిన్ మోతాదులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసును జనవరి 10 నుంచి పంపిణీ చేస్తారు. దీనికోసం త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో అసిస్టెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ, సీనియర్ టెక్నీషియన్ ఏ మారుతి ఈరోజు పదవీ విరమణ చేశారు. 1983లో ఆకాశవాణి హైదరాబాద్లో ఇంజనీరింగ్ విభాగంలో చేరిన సత్యనారాయణ అనంతరం దూరదర్శన్ కేంద్రాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 1988లో చేరిన మారుతి పలు విభాగాల్లో తమ సేవలందించారు. దూరదర్శన్ కేంద్రంలో ఈరోజు జరిగిన పదవీ విరమణ సభలో ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ ఎన్ నర్సయ్య, కార్యక్రమ విభాగం ఇన్ఛార్జ్ సత్యనారాయణ, న్యూస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సుప్రశాంతి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, టెక్నీషియన్ మారుతి అందించిన సేవలను కొనియాడారు. వారిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. I wish both of them a very happy and healthy retirement life. Maruti, I know him since from 10 years, more than 10 years. He was worked at LPT Nirmal. I was relieved him from Nirmal to Hyderabad. Satyanarayana, even though నాకు షార్ట్లీ ఇక్కడ DDKలో జాయిన్ అయినా కానీ బట్ ఐ నో హిమ్ since from I think 10-15 years. Maybe we have traveled to Delhi together for one of the BS. అంతా మంచిగానే ఉన్నది సార్, సంతోషం. నమస్కారం. నేను 83లో జాయిన్ అయినప్పుడు అంతకుముందు నేను HCLలో చేసేవాడిని, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో. అప్పుడు ఆల్ ఇండియా రేడియో అనగానే మేడం చెప్పినట్టు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నాడు వీడు అనేవారు అనమాట. HCLలో చేస్తున్నానంటే పెద్ద పట్టించుకునేవారు కాదు, చాలా క్రేజ్ ఉండేది ఆల్ ఇండియా రేడియో. అట్లాంటప్పుడు అందరిని అడిగి HCL రిజైన్ చేసి ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను అనమాట. ఇట్స్ ద ఫస్ట్ స్టేషన్ టు కంప్లీట్ 2 10 years ఇన్ మై లైఫ్. ఎక్కడ చూసినా ఇంకా అట్లా తిరుగుతున్నాయి ఇంకా వేసే పోనీ ఎక్కడికైతే మన ఊరు కానప్పుడు ఏ ఊరైనా ఒకటే అన్న పరిస్థితి అయిపోయింది. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది ట్రాన్స్ఫర్స్. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దుకాణ సముదాయము, జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల భవనాలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 2014కు ముందు రాష్ట్రంలో 19 గురుకులాలు మాత్రమే ఉండగా రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ 280 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. గురుకుల పాఠశాలలో 1,30,000 మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. పుట్టింది బీసీ కులం పుట్టింది కావచ్చు, కానీ నా తెలంగాణ ఆస్తి బిడ్డ, ఈ ఆస్తి ముందుకోవాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి, గొప్ప మనిషి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసు వార్షిక నేర నివేదిక 2021ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ సఫలమైందన్నారు. నేరాల నియంత్రణ, నేరగాళ్లను పట్టుకోవడంలో మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 4.65% నేరాలు పెరిగాయన్నారు. 50.3% కేసుల్లో నేరస్తులకు శిక్ష పడినట్లు తెలిపారు. డైల్ 100కు 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదు వచ్చిన 5 నిమిషాల్లోనే ఘటనా స్థలికి పోలీసులు చేరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 664 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. क्राइम कंट्रोल करने में, लॉ एंड ऑर्डर मेंटेनेंस करने में, क्राइम प्रिवेंशन करने में, क्राइम डिटेक्शन करने में और एक्यूज्ड को सजा दिलाने में ये कम्युनिटी का सपोर्ट बहुत बढ़िया मिला है. हमारी तेलंगाना पुलिस की तरफ से पूरा पब्लिक को हम धन्यवाद देना चाहते हैं. ये पिछले 12 मंथ्स पूरा स्टेट में लॉ एंड ऑर्डर अच्छी तरह मेंटेन किया है और कम्युनल एमिटी भी पूरा प्लेसेस में 100% रखे हैं. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి అడ్వాన్స్డ్ క్లినికల్ అంబులెన్స్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించింది. అంబులెన్స్ లో ఆసుపత్రికి రోగిని తరలించడమే కాకుండా ఇందులో వైద్యాన్ని కూడా చేయడానికి అనువైన సౌకర్యాలున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్ఎస్ఎస్ రావు తెలిపారు. ఎయిమ్స్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఒమిక్రాన్ బాధితులకు కూడా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అంబులెన్స్ సౌకర్యం ద్వారా పేషెంట్లకు మరింత దగ్గరగా సేవలందించడానికి వీలవుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ భారతి హోళికేరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పూర్తి నాణ్యతతో రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అభివృద్ది పనుల్లో ఎక్కడ ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం వహించాలని, ఏవైనా సమస్యలుంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఇది రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత. జనం చలిమంటలు వేసుకుని ఉపశమనాన్ని పొందుతున్నారు. నవంబర్, డిసెంబర్లలో భారీ వర్షాలు కురవడంతో చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. ఒక్కసారిగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో చలిలో జలుబు చేసిన ప్రజలు భయపడుతూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కాగా చల్లటి వాతావరణంలో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. స్వెటర్లు, క్యాపులను ఉపయోగించాలంటున్నారు. ప్రధానంగా ఆస్తమా ఉన్నవారు చల్లని వాతావరణంలో బయటకు వెళ్లటం, చల్లని ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆసియా కప్ అండర్-19 ఫైనల్లో భారత యువ జట్టు అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఓడించి కప్ అందుకుంది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టడంతో 38 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లు విక్కీ ఓస్వాల్ 11 పరుగులకి 3 వికెట్లు పడగొట్టగా కుషాష్ తంబి 2 వికెట్లు తీశారు. అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత యువ జట్టు 21.3 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి అందుకుంది. ఓపెనర్ హమూర్ సింగ్ వికెట్ కోల్పోయి ఆరంభంలో తడబడ్డ భారత్ను రఘువంశీ, షేక్ రషీద్ ఆదుకున్నారు. మరో వికెట్ కోల్పోకుండా భారత్కు విక్టరీ ఖాయం చేశారు. రఘువంశీ 67 బంతుల్లో 56 పరుగులతో, షేక్ రషీద్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత్కి ఇది 8వ ఆసియా కప్ కాగా వరుసగా 3వది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే
@DD Newsలో వీక్షించవచ్చు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్. ఆక్లాండ్లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం. వస్త్రాలపై జీఎస్టీ పెంపును వాయిదా వేసిన కేంద్రం. రాష్ట్రాల అభ్యంతరాలను కమిటీకి పంపిస్తామన్న నిర్మలా సీతారామన్. పాదరక్షలపై పెరిగిన జీఎస్టీ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడి. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు పెంచాలని రాష్ట్రాలకు సూచన. నల్గొండలో ఐటీ హబ్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. త్వరలో మహబూబ్ నగర్, నిజామాబాద్ ఐటీ హబ్లను ప్రారంభిస్తామని వెల్లడి. పిల్లల వ్యాక్సిన్లకు రేపటి నుంచి కోవిన్ పోర్టల్లో పేర్ల నమోదు ప్రారంభం. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకాలకు ఏర్పాట్లు. ఆసియా కప్ అందుకున్న భారత్ అండర్-19 జట్టు ఫైనల్లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం.